మేడారం హుండీల లెక్కింపుల్లో కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పటి వరకు 5 రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగా ఏకంగా 11.83 కోట్ల ఆదాయం సమకూరినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇంకా పూర్తి స్థాయిలో లెక్కింపు చేపట్టేందుకు మరో 2 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నాయి. ఇక హుండీల్లో 18 దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్టుగా తెలిపాయి. ఇక డబ్బుల లెక్కింపు పూర్తయిన తర్వాత బంగారం, వెండి, ఇతర ఆభరణాలు లెక్కించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మేడారంలో ఏర్పాటు చేసిన హుండీలను హనుమకొండకు తీసుకొచ్చి టీటీడీ కళ్యాణ మండపంలో గత గురువారం రోజున లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక 163 హుండీలను లెక్కించిన అధికారులు ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం వివరాలను వెల్లడించారు. అందులో మొత్తం 1.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు గత 5 రోజుల్లో మొత్తం 788 హుండీలను లెక్కించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో మొత్తంగా ఇప్పటి వరకు 11.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఇందులో మన దేశ కరెన్సీతో పాటు విదేశాలకు చెందిన నోట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 18 దేశాలకు చెందిన నోట్లు వచ్చాయని వెల్లడించారు. మిగిలిన హుండీల లెక్కింపు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతుందని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. లెక్కింపు పూర్తి కావడానికి మరో 2 రోజుల సమయం పట్టవచ్చని సిబ్బంది అంచనా వేశారు. ఇప్పటి వరకు డబ్బులు మాత్రమే లెక్కిస్తుండగా ఈ నోట్లు మొత్తం లెక్కించడం పూర్తయిన తర్వాత బంగారం, వెండి వస్తువులను వాటి బరువు ఆధారంగా విలువలను నిర్ధారించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు మేడారం మహాజాతరలో ఏర్పాటు చేసిన హుండీల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయంలో 83% మేడారం పూజారులకు అందించనున్నారు. ఇక గతంలో నిర్వహించిన మహాజాతరలో సుమారు 13 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఈసారి భారీగా పెరగనున్నట్లు దేవాదాయ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. గతంతో పోల్చితే 3 రెట్లు అధికంగా హుండీ ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక మొత్తం హుండీల లెక్కింపునకు దాదాపు 10 రోజులకు పైనే సమయం పడుతుందని పేర్కొంటున్నారు. హుండీల్లో డబ్బులు, బంగారం, వెండి, ఇతర ఆభరణాలు, విదేశీ కరెన్సీ లెక్కింపు ఇంత పూర్తయిన తర్వాత మొత్తం ఈసారి ఆదాయం ఎంత వచ్చింది అనే దానిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ మహాజాతరలో భాగంగా గద్దెల ప్రాంగణంలో మొత్తం 828 హుండీలను ఏర్పాట్లు చేశారు. వాటిలో 780 ఇనుప హుండీలు కాగా 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక హుండీల్లో పాత 500, 1000 నోట్లు కూడా వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు మరికొందరు భక్తులు పేర్లు, నోట్లపై తమ కోరికలను రాసి వాటిని తీర్చాలంటూ సమ్మక్క సారలమ్మను వేడుకున్నారు.